గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది షాపింగ్ డే 2 అనమాట బ్లాగ్. మేము సూపర్ డ్రైవ్కి వచ్చాం. మా డాడీ నౌ వీఆర్ ఎట్ రివర్ ఐలాండ్. ఇక్కడ చూపిస్తున్నాను మా డాడీకి కొన్ని. నాకు రివర్ ఐలాండ్లో బాగా నచ్చేది ఏంటంటే వీళ్ళ ఫిట్టింగ్ రూమ్స్ ఎక్సలెంట్ ఉంటాయి, అంటే ఫుల్ అస్థెటిక్లో ఉంటాయి. ఇప్పుడు కొన్ని సేల్లోనే చూస్తున్నాం. మా డాడీ డ్రైవ్ ఫుల్ ప్రైస్ పెట్టి తీసుకోవాలండి. ప్రైస్ చూస్తున్నారు గైస్, వీళ్ళు వద్దంటే ప్రైజెస్ చూస్తున్నారు. సో షాపింగ్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే బెస్ట్ థింగ్ మనం చేయాల్సింది క్లార్నా యూస్ చేయండి. నేనైతే ఎక్కువ క్లార్నానే యూస్ చేస్తాను. సో క్లార్నా ఏంటంటే మనకి ఇలా 3 ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోవచ్చు. డైరెక్ట్ ఫుల్ అమౌంట్ కట్టద్దు అని అనుకునే వాళ్ళకి, ఇఫ్ మీకు కొంచెం క్రెడిట్ స్కోర్ పెరగాలనుకున్నా కూడా అలాంటప్పుడు యూస్ చేయండి. ట్రై చేసిన జాకెట్ బటన్స్ పెట్టద్దు, ఇంక ఓపెన్ చేసి వదిలేసి చూసుకో ఒకసారి నువ్వు మిర్రర్లో. లోపల వైట్ టీషర్ట్ వేసుకో, కానీ బాగా పెద్ద ఉందా, ఎంత ఎక్కువ ఉంది. ఇప్పుడు మేము H&M వచ్చాం. రివర్ ఐలాండ్లో సైజ్ లేదు, ఆన్లైన్లో చూస్తే కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. సో H&M నేను క్రాక్స్ వేసుకున్నాను, విత్ సాక్స్ వేసుకున్నాను, స్లిప్ అవుతుంది. ఇది ఎల్డన్ స్క్వేర్ H&M మెన్స్, చాలా తక్కువ. ఉమెన్కి ఉన్నంత కలెక్షన్ మెన్లో లేదు. నౌ వీఆర్ ఎట్ యాపిల్ స్టోర్. ఐఫోన్ కొనుక్కోవట్లేదు, కొనుక్కుంటాను నేను త్వరలో కొంటాను. ఇప్పుడు కొన్నాను. మా డాడీ వీటి ఫీచర్స్ చూస్తున్నాను. టెలిఫోటో సిస్టమ్ 8x టెలిఫోన్ జూమ్ ఎక్కువ తింది. ప్రో మ్యాక్స్ ప్రో ఎయిర్ 70. ఇప్పుడు నెక్స్ట్కి వచ్చాము. అన్నీ మెన్, నో ఉమెన్. ఇండస్ట్రియల్ వితౌట్ మేకప్. నీకు ఇక్కడ ఆఫర్స్ ఉండవు, లేవు. ఈ రోజుకి నా అవుట్ఫిట్ బ్రౌన్ ప్యాంట్స్, మనం వచ్చేటప్పుడు వేసుకున్న స్వెట్ షర్ట్ ఆర్ కార్డిగన్ ఏదైనా అనుకోండి. కర్లీ హెయిర్. ఇటు చూడు లోబిసాకి వచ్చాము. అప్పటి నుంచి స్వరోస్కిలో తీసుకోండి అంటే తీసుకోవట్లేదు. ఇప్పుడు ఈ పిచ్చి లోబిసాలో కొన్నాం 2 రింగ్స్. నేను మాత్రం స్వరోస్కిలో తీసుకుంటాను, లేట్ అయినా పర్లేదు. నేను అల్లం తీసుకుంటాను. ఐ విల్ టేక్. అదా మా మమ్మీ కూడా వచ్చేసింది. మమ్మీ హాయ్ చెప్పు. మమ్మీ హాయ్ చెప్పు. వీళ్ళ రింగ్స్ షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ మా తమ్ముడు భయ్య వెయిటింగ్లో ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళి ఆడికి బిల్లు కట్టాలి. గ్యాప్లో నేను కూడా చూస్తాను. నేను రివర్ ఐలాండ్లో ఏం చూడలేదు, ఇప్పుడు చూస్తానని. ఇది చూడండి, ఇది హాలిస్టర్. రా డాడీ రా. ఈ స్టోర్ థీమ్ చాలా బాగుంది. ఇది డిఫరెంట్ థీమ్. ఇప్పుడు ప్రైమార్క్ వచ్చాను నేను, బట్ స్టోర్ క్లోజింగ్ టైం. ఫాస్ట్గా దొరికిన తీసేసుకున్నాను. నేను అన్నీ ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూపించలేను బికాస్ టైం లేదు కాబట్టి. జాకెట్ దొరికింది చీప్ అండ్ బెస్ట్లోనే, ఫైన్. అండ్ పేరింగ్ కోసం ఒక బాడీ సూట్ తీసేసుకున్నాను. నెక్స్ట్ గో ఇంకా బిల్ చేపించేసుకొని వెళ్ళిపోదాం. మా మమ్మీ వాళ్ళంతా కింద ఉన్నారు, వాళ్ళు మెన్స్లో ఉన్నారు, నేను మాత్రం ఉమెన్స్లో ఉన్నాను. ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఇంకా. బాయ్. మా ప్రైమార్క్ షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు జేడీకి వచ్చాం. మా తమ్ముడు బిగ్గెస్ట్ క్వశ్చన్, నార్త్ ఫేస్ ఎందుకు అంత ప్రైస్ పెడతారు, ఓవర్ రేట్. ఎక్కిలు వస్తున్నాయి, ఎవరు తలుచుకుంటున్నారు. సెయిన్స్బరీ వెళ్దామని బయటకు వచ్చాను వాటర్ బాటిల్ కోసం, అది కనిపించట్లేదు. పిచ్చిగా ఎక్కిలు వస్తున్నాయి గైస్. ఎవరైనా తిట్టుకుంటున్నారు, సేమ్ టైం వర్షం కూడా పడుతుంది. అండ్ రేపు మేము స్కాట్లాండ్ వెళ్తున్నాం. రేపు మళ్ళీ ఎక్కిలు వస్తుంది. సో రేపు మార్నింగ్ స్కాట్లాండ్ వెళ్తున్నాం. రేపు స్నో ఉందంట. ఇదేం ట్విస్టో తెలియట్లే. ఈ స్నో ఏంటో, ఈ వర్షాలు ఏంటో, మా పని ఏందో అర్థం అవ్వట్లే. సో ద ప్లాన్ ఏంటంటే రేపు స్కాట్లాండ్ వెళ్తాం. రేపు వెడ్నెస్డే.
థర్స్డే రెస్ట్ అనుకుంటా మేబీ, ఆర్ ఫ్రైడే దుర్హామ్ వెళ్తాం. దుర్హామ్ ఎలా ప్రొనౌన్స్ చేస్తారో తెలియదు, అక్కడికి వెళ్ళాలి. అండ్ దాని తర్వాత సాటర్డే రోజు మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ. సో నేను ఎలిషా ఇలా ప్లాన్ చేస్తున్నాం సెలబ్రేట్ చేద్దాం అన్నట్టుగా. బట్ మాకు తెలియదు ఎంతవరకు అవుతుంది, బికాస్ వాళ్ళకి షిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి మేము మన థీమ్ అనుకొని చేద్దాం అన్నట్టుగా మా ప్లాన్. అది చేయాలి. అండ్ సండే శివరాత్రి అవుతుంది. సో మేము ఈ వీక్ ఎండ్ లోపు లూటన్ వెళ్ళిపోవాలి మళ్ళీ, బికాస్ మా మమ్మీ వాళ్ళు దాని నెక్స్ట్ మండే వెళ్తారు. ఆ మండే కాదు, నెక్స్ట్ మండే. నా గ్రాడ్యుయేషన్ థర్స్డే రోజు ఉంది. అండ్ మాకు ఇలా మధ్యలో మేము లండన్ తిరగలేదు. సో మా తమ్ముడు కోసమే వెయిట్ చేస్తున్నాం. మా తమ్ముడు వచ్చాక తిరుగుదాం అన్నట్టుగా. ఇప్పుడు వాడు వచ్చాడు కాబట్టి మేము లండన్ కూడా వెళ్ళాలి. లండన్ మొత్తం తిరగాలి, చూపించాలి. దెన్ నా గ్రాడ్యుయేషన్, దెన్ వాళ్ళు వెళ్ళిపోతారు. దీంట్లో ఒక సాటర్డే బర్మింగం కూడా వెళ్ళాలి. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ స్టఫ్ టు డూ. టైమే లేదు, అదే చూస్తున్నాం. సో నేను ఎలా ట్రావెల్ చేస్తానంటే, నేను అనుకున్న డేస్లో ట్రావెల్ చేయను. ఇఫ్ ఆ డేలో టికెట్ ప్రైస్ ఎప్పుడు తక్కువ ఉంటే అప్పుడు వెళ్తాను. ఆఫ్ పీక్ టైంలో నేను వెళ్తాను. బికాస్ ఇంత లాంగ్ జర్నీకి ఫుల్ కాస్ట్ పెట్టుకోవాలని అనుకోను. కొన్నిసార్లు ఇట్స్ ఓకే, బట్ ఆల్ టైమ్ ఫుల్ కాస్ట్ పెట్టడం అనేది పెద్ద బొక్క. దానికోసం నేను ఎప్పుడు ఫుల్ కాస్ట్ పెట్టాను. మా తమ్ముడే నేనైనా ఎప్పుడు ట్రావెల్ చేసినా కూడా ఇంత ఆఫ్ పీక్ టైంలో టికెట్ బుక్ చేసుకుంటాం. అది ఎంత లేట్ నైట్ అయినా, ఎంత లేట్ మార్నింగ్ అయినా కూడా. సో ఇప్పుడు అదే ఉంది మా పరిస్థితి. చూడాలి వీకెండ్లో సాటర్డే సండే ఎప్పుడు టికెట్ తక్కువ ఉంటే ఇంకప్పుడు బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే మేము. బికాస్ ఇఫ్ మేము మండే వెళ్తే మళ్ళీ మాకు టైం వేస్ట్ అవుతుంది అందుకే. బట్ అగైన్ వీ విల్ మిస్ న్యూ క్యాసిల్ అనుకోండి. మంచిగా మింటూ, నేను, ఎలిషా, మా తమ్ముడు డైలీ నైట్ యూనో ఆడుకుంటున్నాం. సూపర్ ఫన్, సూపర్ ఎంజాయ్ చేస్తున్నాం. మిస్ అవుతాను ఏమో, నేను మళ్ళీ వస్తాను తర్వాత ఇంకెప్పుడైనా అలా. ఇది మొత్తం న్యూ క్యాసిల్ ఎల్డన్ స్క్వేర్ చుట్టూ. ఇది మాన్యుమెంట్. నేను మీకు ముందుకెళ్ళాక క్లియర్గా చూపిస్తాను మాన్యుమెంట్. ప్రజెంట్ మా మమ్మీ అండ్ మింటూ ఇద్దరు అక్కడే ఉన్నారు, వెళ్తున్నాను. మా డాడీ అండ్ మా తమ్ముడు మాత్రం ఎల్డన్ స్క్వేర్లో షూస్ చూస్తున్నారు. నేను వచ్చేస్తాను, ఇంకా నాకు ఎలాగో ఏం పని లేదు కాబట్టి. ఇది న్యూ క్యాసిల్ మెట్రో, అక్కడ మింటూ ఉన్నాడు. మాన్యుమెంట్ చాలా హైట్లో ఉంది. 0.5లో పెడితే క్లారిటీ రావట్లేదు, అందుకే ఎలా తీస్తున్నా. ఇక్కడ ముంటూ అని మా మమ్మీ వెయిటింగ్. హెచ్ఎస్బిసి బ్యాంక్ సైడ్ ఉన్నాయి, స్టోర్స్ ఉన్నాయి గైస్ ఎక్కువ ఇక్కడ. ఈ వర్షంలో కూడా తడుస్తున్నారు ఇంకా. హాయ్ మమ్మీ, హాయ్ ముంటూ, సే హాయ్. హాయ్ చెప్పడానికి కూడా అవకాశం లేదు, చేతులు మండుతానే ఘోరంగా తక్కువ. చలో నేను చెప్పాను కాబట్టి ఫుల్ దూపేస్తుందని ఆఫ్ లెసన్స్కి వచ్చింది. జాలీ బీర్కి వచ్చాము. మా తమ్ముడు ఒక జాయ్ తీసుకున్నాడు, చూపిస్తాను. నేను ప్రైస్ తీసుకున్నాను, చూపించు. సో నేను ట్యూస్డే వెజ్ మర్చిపోయి చికెన్ ఇలా బయట తీసుకొని నోటి దాకా వెళ్ళా. సడన్గా గుర్తొచ్చింది ట్యూస్డే అని చెప్పేసి మళ్ళీ కింద పడేసి వెళ్ళి రైస్ ఆర్డర్ పెట్టాను. చాలా దారుణం అవుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ అమ్మో కష్టాలు అమ్మకు మంగళవారం తినేటప్పుడు గుర్తుకొచ్చి ఇట్లా జస్ట్ ఇక్కడ దాకా పోయింది. అప్పుడప్పుడు అలా అవుతుంది, నో ప్రాబ్లం. జై హనుమాన్. కొట్టింది, చూసింది. డాడీ చూడండి కంటెంట్ ఇస్తున్నాను నాకు. మొంటూ నువ్వు హాయ్ తప్ప ఇంకేం చెప్పావు అన్ని వీడియోస్లో. మా డాడీ మింటూని నువ్వు తిను అని తలకే తింటున్నాడు అప్పటి నుంచి. పాప మింటూ క్యాలరీస్ కౌంట్ చేస్తున్నావు. మింటూ తింటాడు డాడీ, నువ్వు ఇది ఎల్డన్ స్క్వేర్ మాల్ చుట్టూ. అటు మొత్తం ఫుడ్. వర్షం పిచ్చగా పడుతుంది గైస్. యూఆర్ వెయిటింగ్ ఫర్ బస్ అనమాట. ఇంకా 3 minutesలో ఉంది. మా మమ్మీ సంథింగ్ ఏదో వీడియో క్లిప్ తీసుకోవడానికి వెళ్ళారు మా మమ్మీ అండ్ మింటూ. మా డాడీ మా తమ్ముడు ముచ్చట్లు. ప్రైమార్ కవర్, పెద్ద కవర్. మమ్మీ బాహర్ బారిష్ గిర్ రహా హై.
డిఫరెంట్ పొడి వేసుకొని వచ్చి మమ్మీ ఇంట్లో ఫుడ్ ఉందా మమ్మీ? పోయిన తర్వాత జీరా రైస్, రాజ్మా. ఎలీషా ఇస్ హియర్. హాయ్. మొత్తానికైతే మాత్రమే వస్తున్నావు, ఫినిషింగ్ టచ్ మాత్రమే ఇస్తుంది. రాజ్మా ఇవాళ ఎలీషా ఫేమస్ రాజ్మా. మా డాడీ తప్పలేదండి, ఇంత పెద్ద బ్యాగ్ గైస్. దానిలో మా తమ్ముడు ఉన్నాయి, నా ఉన్నాయి, మా డాడీ ఉన్నాయి, మా మమ్మీ ఒక జాకెట్. ఇంతమంది ఒక బ్యాగ్లో పట్టినాయంటే గ్రేట్. ముగ్గురు వస్తున్నారు. చెప్పాను కదా రేపు మేము స్కాట్లాండ్ వెళ్తున్నామని. సో దానికోసం నేను ఒక డ్రెస్ అనుకున్నాను, బట్ నాకు అది దొరకలేదు. దాని ప్లేస్లో ఇంకొకటి దొరికింది, నార్మల్ జాకెట్. 7 poundsలో ఉంది. నేను షాక్. అది తక్కువకి వస్తే ఇంకా పక్కన కోసం నేను ఎందుకు వదిలి పెడతాను, తీసుకొని వచ్చేసాను. నౌ వీఆర్ గోయింగ్ టు హోమ్. ఒకటే వర్షం పడుతుంది. మా డాడీ ఇక్కడికి వచ్చి 3-4 days అయిపోయింది. మాకు లేదుగా, మా డాడీకి రూట్స్ తెలిసిపోయినాయి. ఇప్పుడు ఒకడే వస్తున్నాడు, వెళ్తున్నాడు, మార్నింగ్ వాకింగ్ చేస్తున్నాడు. మంచి అనిపిస్తుంది. నా డ్రెస్ మాత్రం మొత్తం తడిసిపోయింది. ఇదే మా తమ్ముడు వాళ్ళ కమ్యూనిటీ స్ట్రీట్ జస్ట్